మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున ఉన్నతమైన అద్భుతమైన మహోన్నతమైన ఆశ్చర్యకరమైన ఘనమైన నామంలో మీ అందరికీ సర్వశుభాలు తెలియపరుస్తున్నాను. దేవునితో ప్రతిదినం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా కొద్ది నిమిషాలు ప్రతిదినం మీతో కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతైనా స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రతిదినం వలె ఈ దినం కొరకు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ఆలోచన చేసి మన యోచనలోకి తీసుకొని దాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకొని ప్రభుకు తగినట్లుగా నడుచుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే రండి, ఈ దినం మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని ఈ దినం ధ్యానం కొరకై చదువుదాం. సొలొమోను రాసినటువంటి సామెతలు 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగాను మార్చునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను గారిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు ఓ చక్కని మాటను ఈ దినం కొరకు మన కొరకు రాయించి ఉన్నాడు. అది ఏంటయ్యా అని అంటే, దేవుని పిల్లలముగా దేవుని ప్రజలముగా మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం మన దగ్గరకు వస్తుంది అనే దానిని గురించి ఇక్కడ చక్కగా రాయించున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఒకటి అంటే నువ్వేమి చేయాలో, ఏమి చేస్తే నీకు వస్తుందో. మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనకు వచ్చేటువంటి లాభాలేంటి? ఘనత ఇస్తాడంట, ప్రతిఫలం ఇస్తాడంట, ఐశ్వర్యం ఇస్తాడంట, దానివల్ల జీవము కలుగుతుందంట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈనాడు ఈ చిన్న విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సంగతులు ఏమిటి అని అంటే, మనం చేయలేనిది దేవుడు మన యొద్ద నుంచి కావాలి అని కోరుకునేది అది చిన్నదే. కాకపోతే ఈరోజు మన జీవితాల్లో దాన్ని సాధించలేకపోతున్నాం. ఈరోజు మన జీవితాల్లో దాన్ని చేయలేకపోతున్నాం. ఈరోజు మన జీవితాల్లో అందుకనే ఆ ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నాం. దేని ద్వారా, ఎందుకయ్యా అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట్లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లేదు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే ఇష్టానుసారంగా తిరిగేటువంటి వారు, దుష్ట హృదయం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి జీవితాల్లో ప్రతిఫలం రావాలయ్యా, ప్రతిఫలం కావాలయ్యా అంటే ఎలా వస్తుంది? కానీ దేవుడు అంటున్నాడు, నీ దుష్ట హృదయాన్ని తీసేసుకోరా నాయనా, నా యందు భయభక్తులు కలిగి జీవించు, భయముతో కూడినటువంటి భక్తి చెయ్యి. అందుకే ఆయన ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. ఆయన దూతలు నీతో రావాలా, ఆయన నీతో సంచకరువుగా ఉండాలా, ఆయన ఆత్మ నీతో సంచారం చేయాలా. నువ్వేమి చేయాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆయన దూతలు నిన్ను రక్షించాలన్నా, నీతో తన దూతలను పంపాలన్నా, దేవుడే నీతో రావాలన్నా, నీ ఉద్యోగంలోనా, నీ చదువుల్లోనా, నీ రాకపోకల్లోనా, నీ పంట పొలాల్లోనా, దేంట్లో దేవుని తోడుపాటు నీకు కావాలి అనుకుంటున్నావు. దేవుని తోడుపాటు నీకు దొరకట్లేదంటే గల కారణం ఏంటంటే, ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి తమ్ముడు, చెల్లి, సహోదరుడా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లేదు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలు ప్రేమిస్తావో, ఆయన ఆజ్ఞలు గైకొంటావో, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటావో, ఆయన అంటున్నాడు, నేను వారికి వినయమును, దాని ద్వారా ఘనతనిస్తానంటున్నాడు. ఘనత కావాలి అంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నన్ను ప్రేమించినటువంటి వారు నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు ఇలా రాస్తాడు. ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ధన్యులు,
ఒకడు ఎలా ధన్యుడవుతాడండి? ఒకడు ఎలా ఆశీర్వదించబడతాడండి? ఒకని జీవితంలో ఒక ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, ఒకని జీవితంలో ఒక ధన్యత ఎలా వస్తుందంటే దేవుని యందు భయము కలిగి నడుచుకోవటం వలన. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మన జీవితంలోకి ఆశీర్వాదం రావట్లేదన్నా, ఒక అద్భుతం రావట్లేదన్నా, మన కుటుంబం సంతోషంతో ఉండట్లేదన్నా, ఈరోజు ఈ ఉదయకాలం ఎందరో ఈ వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో సమాధానం ఉండదు. ఎందుకయ్యా సమాధానం ఉండదు? ఎందుకయ్యా శాంతి ఉండదు? ఎందుకయ్యా భద్రత ఉండదు? ఎందుకయ్యా దేవుని కృప వారితో ఉండదంటే వారు దేవుని యందు భయము కలిగి నడుచుకునేటువంటి వారిగా ఉండట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని నా దేవుడు అంటున్నాడు, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన అంటాడు, నా యందు భయభక్తులు కలిగిన పిల్లలనేమి పెద్దలనేమి, నా యందు భయభక్తులు కలిగినటువంటి వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి దివ్యమైన, మనోహరమైన, ఉన్నతమైన, అద్భుతమైన ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఆయన యందలి భయము కలిగి జీవించాలా. భయముతో కూడినటువంటి భక్తిని చేయగలిగితే, భయముతో కూడినటువంటి భక్తిని కొనసాగించగలిగితే నీ జీవితంలో గొప్ప గొప్ప ప్రతిఫలాలు ఆయన ఇస్తాడు. ఎక్కలేనటువంటి ఎత్తైన స్థితిని నిన్ను ఎక్కిస్తాడు. నీ చదువులో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నువ్వు పని చేసేటువంటి ఏ స్థలంలోనైనా. అందుకని ఆయన అన్నాడు, వినయానికి ప్రతిఫలం ఏంటో చెప్పనా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన అంటాడు, నా శాసనములు పూర్ణముగా గైకొనుచు వాటిని అనుసరించినటువంటి వాడు ధన్యుడు. ధన్యుడు దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని గైకొనేటువంటి వారు ధన్యులు. ప్రియమైనటువంటి వారలారా, మనం ధన్యులం అవ్వాలి, మన జీవితంలోకి ఆశీర్వాదం రావాలి అంటే మనం ఎలా ఉండాలంటున్నాడు దేవుడి ఉదయకాలం అంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు మనల్ని రక్షిస్తాయి. తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాల్లో వినయానికి వినయానికి ప్రతిఫలం. అంతేకాదు మనకి ఘనత వస్తుందండి. నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. నిన్ను గణపరిచి నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలపాలన్నా నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా యందు భయభక్తులు కలిగి జీవించిన ఆయన అంటున్నాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఘనత వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. చక్కగా నువ్వు, నీ కుటుంబాలు. ఈరోజు చాలామంది కష్టపడతారు, కానీ వారు కష్టార్జితం వారు అనుభవించడానికి ఉండదు. ఐశ్వర్యం వారికి దొరకదు. వారికి దొరకాలి అంటే ఐశ్వర్యం, నువ్వు కష్టపడ్డ కష్టార్జితం నువ్వు అనుభవించాలి అంటే, నువ్వు కష్టపడ్డ కష్టార్జితాన్ని నువ్వు చక్కగా అనుభవించాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అంతేకాదు ఐశ్వర్యం వస్తుంది, జీవము కలుగుతుంది. పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు 3:10 అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు కోరువాడు ఎవరైనా ఉన్నారా? వాడు తన నాలుకతో చెడ్డ మాటలు పలకకూడదు, కీడు చేయకూడదు. మీరు ఆశీర్వాదంకే పిలువబడితిరి. ప్రియమైనటువంటి వారలారా, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే, మన జీవితంలో ఆశీర్వాదం రావాలంటే, మన జీవితంలో మంచి దినాలు చూడాలంటే, జీవము కలగాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి అలా వినయ భయభక్తులు కలిగి ఉందామా? ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలాలను చూద్దామా? అట్టి ఘనత, అట్టి జీవం, అట్టి ఐశ్వర్యం దేవుడు తన మహాకృప ద్వారా మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. తలలు వంచండి. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ లేఖన భాగాలని బిడ్డలు విని ఉన్నారు. విన్న వాక్యమును ప్రభువా, వారి హృదయంలో నుంచి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఈ దినమంతా మేము ఈ వాక్యమును నెమరవేసుకుంటూ మా జీవితాల్లో ముందుకు కొనసాగే భాగ్యమును మీరు మాకు దయచేయండి అయ్యా. విన్న వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఎందరైతే ఈ దినం స్కూళ్ళకి, ఉద్యోగాలకు, కాలేజెస్కి వెళ్తున్నారో వారి ప్రయాణాలు, రాకపోకల్లో మీరు తోడేయండి అయ్యా. మరి తండ్రి, ఎందరూ ఏ పనిపాట్లలో పాలు పంపులు పొందుతున్నారో వారి పనిపాట్లలో కూడా నీ సహాయం మా అందరికీ దయచేయండి. ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికీ దీవెన, మేలు, ఆశీర్వాదకరంగా మలచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘననామాన్ని హెచ్చిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. మే గాడ్ బ్లెస్ అవర్ చర్చెస్. దేవుడు మన ఇండియాని, మన సంఘాలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తన మహాకృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించండి.